పదార్థాలు తయారు చేస్తారమ్మా? జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఆవిరి కుడుము. ఏమి ఇడ్లీ నాన్న? జొన్న ఇడ్లీ. జొన్న ఇడ్లీ, ఓకే అండి. రాగి ఇడ్లీ, ఇవేంటి నాన్న? ఆవిరి, రవ్వ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, బటర్ నాన్, పాలక్ పూరి, మైసూర్ బజ్జీ, గారె, కట్టి పొంగలి, ఆవిరి కూడా ఫేమస్. ఈ కట్టి పొంగలి ఓకే, చాలా ఫిదా కావాల్సిందే, ఫేమస్ అన్నమాట. చూసారా? ఇడ్లీ, ఆవిరి కూడా, జొన్న ఇడ్లీ, ఆవిరి కూడా. ఈ గరం గరంగా వేడి వేడి గారెలో ఇదిగోండి దోశల మేళ. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత మృదువుగా ఉన్నాయో. సైమా ఏమేమి దోశలు తయారు చేస్తావు నాన్న? ఆల్మోస్ట్ 60 to 70 దోశలు. అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తున్నట్టు శ్రీ ప్రభాచనానికి స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నామండి. మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. ఉదయాన్నే గుంటూరు అనమాట, అరెండల్పేట 4వ లైన్ అనమాట అండి. పార్క్ ఎదురుగానే ఉంటుంది శ్రీ వినాయక టిఫిన్స్ టీ అండ్ స్నాక్స్ అనమాట. ప్యూర్ వెజిటేరియన్ అనమాట అండి. చాలా క్రౌడ్ అనమాట. ఇక్కడికి వచ్చేసి జనం దుమ్ముగా వస్తారనమాట. పేదా కావాల్సిందే, చాలా వెరైటీలు ఉన్నాయి, చాలా పదార్థాలు తయారు చేస్తున్నారండి. అలాగే ఇక్కడ రుచులు ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో మరి మొత్తం కూడా చూసేద్దామండి. నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే క్రౌడ్ బాగుందండి. అందుకోసం అని చెప్పేసి చాలా చాలా పదార్థాలు తయారు చేస్తున్నారు. కన్నులో విందు చేస్తున్నాయి అన్నమాట పదార్థాలన్నీ కూడాను. మనం వెళ్ళేసి చూసేద్దాం మరి, రండి. బాబు ఇక్కడ ఈ వినాయక టిఫిన్స్ లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారమ్మా? జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఆవిరి కుడుము, బటర్ ఇడ్లీ, మొత్తం రవ్వ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, బటర్ నాన్, పన్నీరు, పాలక్ పూరి, మైసూర్ బజ్జీ, గారె, ఆల్ ఐటమ్స్ ఉంటాయండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఆయిల్ వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం. క్వాలిటీ బాగుంటుంది. ఓకే, మరి ఆ సండే కూడా ఉంటుందా? సండే ఒక పూట ఉంటుందండి, ఉదయం పూటే ఉంటుంది, సాయంత్రం పూట సెలవు. దీంట్లో మీరు పట్టిస్తారా? మేము సొంతంగా తయారు చేస్తాం, బయట నుంచి పెద్దగా ఏం చేయాలి. రేట్స్ ఎలా ఉంటాయమ్మా? రేట్స్ మామూలు రేట్లే, నార్మల్ రేట్లే, రీజనబుల్, 30 రూపీస్ మినిమం. ఓకే ఓకే, చాలా చీప్ అండ్ బెస్ట్లోనే ఉంటుంది. జనం దుమ్ముగా ఉన్నారు. ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుందమ్మా? ఉదయం 6 కాడ నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 కాడ నుంచి నైట్ 11 వరకు. సాయంత్రం ఐటమ్స్ మారుతాయి ఏమన్నా? ఐటమ్స్ చపాతీ పొరాటా ఒకటి మారుతుంది, ఎక్స్ట్రా ఆల్ ఐటమ్స్ మామూలుగా ఉంటాయి. ఈ 2 ఎక్స్ట్రా ఉంటాయి. కట్టి పొంగలి, ఆవిరి కూడా ఫేమస్. కట్టె పొంగలి, ఆవిరి కుడుము శ్రీ వినాయక టిఫిన్స్ లో ప్రత్యేకత. ఇక ఈ షుగర్ పేషెంట్కి మామూలుగా జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ప్రత్యేకత, అవి కూడా ఉంటాయి. మిగతా ఐటమ్స్ అన్నీ నార్మల్. ఓకే ఓకే, రేట్స్ చీప్ అండ్ బెస్ట్ అనమాట. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. పదార్థాలు చూసారా ఎన్ని వెరైటీలు, ఎన్ని రకాలు, చాలా క్రౌడ్గా ఉన్నారు. మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. సరే నాన్న, ఓకేనమ్మా, థ్యాంక్స్. వచ్చేసి పూరి తయారు చేస్తున్నారు. గరంగా పూరి అనేది తయారు చేస్తున్నారండి. ఇదిగోండి పూరి ఇలా తయారు చేసి పెట్టేసుకుంటున్నారు. అటు సైడ్ గారెలు తయారు చేస్తున్నారు. ఇది 2 బాండీలు అనమాట. సైజులు కూడా చూసారా, పెద్ద సైజులు, క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటున్నారు. అటు సైడ్ ఏమో ఆ బాండీల గారెలు వచ్చేస్తున్నాయి అనమాట, గుమ్మగుమ్మలాడే గారెలు.
కస్టమర్లు చూస్తారా క్రౌడ్గా ఎలా ఉన్నారు, బాగా ఫుల్ క్రౌడ్ అండి. పెద్దగా చాలా విశాలంగా ఉంటుంది, వెసులుబాటు సౌకర్యంతో ఉంటుంది. ఇడ్లీలు వచ్చేసాయి, వస్తున్నాను. ఇంకోండి పూరీలు రెడీ చేస్తున్నారు. పూరీల దగ్గర ఉన్నాం మనం. ఒక్క నిమిషం. ఏమి ఇడ్లీ నాన్న? జొన్న ఇడ్లీ. జొన్న ఇడ్లీ. ఓకే, ఒక్క నిమిషం. చూసారా సైజులు పెద్ద పెద్ద సైజులతోటి గుమగుమలాడుతున్నాయండి. ఓకే ఓకే అండి. ఇవి మామూలు ఇడ్లీని అనమాట, మినప ఇడ్లీ అనమాట. మంచి ఫ్లేవర్, ఇది కూడా పెద్ద పెద్ద సైజుల్లోతోటి అలాగే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మినపప్పు ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మైసూర్ బజ్జీ గారెలు ఉన్నాయి కౌంటర్లో. విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్స్ మాత్రం ఫుల్ క్రౌడ్ అండి. బాగా ఇక్కడ ఫిదా కావాల్సింది ఏరియా మొత్తం కూడాను. ఇంకో జొన్న ఇడ్లీ ఉన్నాయి కదా, ఇంకోటి ఈ కట్టి పొంగలి. ఓకే, చాలా ఫిదా కావాల్సింది, ఫేమస్ అనమాట. చూసారా గుమగుమలాడుతుంది, మంచి నేతి అరోమాతోటి, మంచి నెయ్యి ఫ్లేవర్ తోటి సూపర్ అండి. ఇవేంటి? రాగిడ్లీ. అబ్బో, రాగిడ్లీ చూసారా ఎంత బాగున్నాయో, ఎంత మృదువుగా ఉన్నాయో. సైజులకి పెద్ద పెద్ద సైజులు అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు బాగా. చాలా వెరైటీలు ఉన్నాయండి వీరి దగ్గర. చాలా రుచిగా కమ్మగా తయారు చేస్తున్నారు. క్యారెట్ కూడా వేసేసారనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం మన కాన్సెప్ట్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసుకున్నారు చక్కగా. ఇదిగోండి ఇదేమో ఉప్మా, నేతి ఉప్మా కోసమని ఇలా చేశారు. ఉప్మా దోశలు వేస్తారు కదా, ఇలా కోసమని. ఇది వచ్చి ఏం చట్నీ అమ్మా? నెల్లూరు నెయ్యి కారం అంటాం కదా, ఇది కలిపి పెట్టేసుకున్నారు. ఇది మసాలా కర్రీ తయారు చేసుకున్నారు, మసాలా దోశ కోసం తయారు చేసుకున్నారు. ఇది కొబ్బరినను ఇవి కూడా పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నారండి చక్కగా కొబ్బరి దోశ కోసమని. ఇక్కడ ఈ కౌంటర్ వద్ద ఇలా ఉన్నాయి అన్నమాట. అలాగే పెసర దోశకి ఇలా పెసర దోశ పిండి, ఇలా మినప పిండి ఇలా పెట్టేసుకున్నారు. రాగి ఇడ్లీ చక్కగా. అలాగే ఇదిగోండి ఇది పల్లీ చట్నీ అన్నమాట చక్కగా. ఇదేం చట్నీ అమ్మా? అల్లపు చట్నీ. అల్లపు చట్నీ. ఓకే ఓకే. ఫుల్ ఫిదా కావాల్సిందేనండి. ఇక్కడ దుమ్ముగా వచ్చేస్తారనమాట. మహా క్రౌడ్ అనమాట అండి. బాగా జనం అంతా కూడా బాగా వస్తారు. ఇదిగోండి మనకి పులిహోర అంటే ఎంతో ఇష్టం కదా, చక్కగా చూసారా గుమగుమలాడుతుంది. మంచిగా ఫ్లేవర్ తోటి, మంచి అరోమాతోటి, ఎండుమిర్చితోటి, పచ్చిమిరపకాయలతోటి పులిహోర చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఉదయాన్నే అదనమాట. అలాగే గారెలు చూసారా, వేడి వేడి గారెలు. అలాగే మైసూర్ బజ్జీ కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి. సూపర్ సూపర్ అనుకోండి. పూరీ కర్రీ కూడా ఇలా పార్సల్ కట్టేసి వేసుకున్నారు చక్కగా. ఇవే ఆవిడికుడు. ఓకే ఓకే. అబ్బో, పెద్ద పెద్ద సైజులు చూసారా గుమగుమలాడుతున్నాయి. చాలా వెరైటీలు ఉన్నాయి మీ దగ్గర. హాట్ బాక్స్ పెట్టేసేస్తారండి అవన్నీ కూడాను. కస్టమర్లు మహా క్రౌడ్గా ఉన్నారు, రుచిగా చక్కగా. ఎందుకంటే మనం ఎక్కడ రేట్స్ తక్కువగా ఉంటాయో, క్వాలిటీ ఎక్కడ బాగుంటుందో, అలాగే పరిశుభ్రత ఎక్కడ బాగుంటుందో అక్కడికి పరిగెత్తుతాం కదండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. శ్రీ వినాయక టిఫిన్స్ అండ్ టీ అనమాట. ప్యూర్ వెజ్ శాకాహారం అండి. ఓకే, చూసారా ఎంత క్రౌడ్గా ఉన్నారో కస్టమర్లు అంతా కూడా. కన్నుల పండుగగా ఉన్నది కదా, పదార్థాలన్నీ కన్నుల విందు చేస్తున్నాయండి. ఉల్లిపాయలు తరిగి పెట్టేసేసుకుంటాను చక్కగా ఇలా. ఇదిగోండి దోశల మేళ చూసారా, దోశలు ఎన్ని దోశలు ఉన్నాయో వెరైటీగా. కన్నుల పండుగగా ఉంది కదా, కన్నుల విందు చేస్తున్నాయి అన్నమాట. దోశలన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. మినప దోశ మన వాల్ పోస్టర్ మీద ఎలా ఉంటాయో అలా రోల్ చేసేస్తున్నాడు ఫాస్ట్గా. ఇది మసాలా దోశ. 3, 5, 9 దోశలు అనమాట. 9 దోశలు వెంటనే ఒక్కసారిగా అయిపోయాయండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, పిండ్లు కానీ క్వాలిటీ కానీ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఈ క్రౌడ్ అనమాట. ఫినిష్.
ఇలా ప్లేట్స్ అండి, ప్లేట్స్లో అరిటాకు పెట్టేసి ఇస్తున్నారు కస్టమర్లకి. మళ్ళా దోశలు స్టార్ట్ చేసేసారు చక్కగా. నెయ్యి దోశలోనే చాలా రకాలు ఉన్నాయండి, చాలా వెరైటీస్ తయారు చేస్తున్నారు. అమ్మ ఏమేమి దోశలు తయారు చేస్తావు నాన్న? ఆల్మోస్ట్ 60 to 70 దోశలు. 60 to 70. అయితే 64 కళలు ఉన్నట్టు 64 దోశలు ఉన్నాయన్నమాట మీ దగ్గర. 64 రకాల దోశలు. ఓ వారేవా. జొన్న ఇడ్లీ ఆవిడ కూడా, జొన్న ఇడ్లీ ఆవిడ కూడా. ఉల్లిపాయలు సన్నగా తరుగుతున్నారండి చక్కగా. ఏమేమి దోశలు వేస్తున్నావు నాన్న? రవ్వ దోశ, పెసరట్టు, ఉల్లికారం. మన దగ్గర ఉల్లికారం రవ్వ దోశ. రవ్వ దోశ చూసారా, గ్లాసు పైకెత్తి పోస్తే అది రవ్వ దోశ అనమాట అండి. మనం తెలుసుకోవాలి ఈ టెక్నిక్ అనేది. రవ్వ దోశ కూడా సైజులు పెద్ద పెద్ద సైజులు అండి. క్వాలిటీకి రాజీ పడే పనే లేదనమాట. అలాగే క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ 100కి 100 మార్కులు వేయాల్సిందేనండి. అందుకే ఈ క్రౌడ్ అంతా కూడా. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి ప్రతి వాళ్ళు. శ్రీ వినాయక టీ అండ్ టిఫిన్స్ అన్నమాట. కన్నుల పండుగ చేస్తున్నాయండి, కన్నుల విందు చేస్తున్నాయి అనమాట ఇక్కడ. ఐటమ్స్ అన్ని పదార్థాలన్నీ కూడాను సూపర్ అన్నమాట. అల్లము అలాగే పల్లీలు అండి. రవ్వ దోశలో పచ్చిమిర్చి. ఓకే ఓకే. అల్లము, పచ్చిమిర్చి, పల్లీలు, కొబ్బరి వేశారు. పెసర దోశ రెడీ అయిపోయింది. చూసారు ఎలా వస్తున్నాయో. ఎన్ని దోశలు వేస్తాం నాన్న ట్రిప్కి కౌంటర్లో? 10. ఒక్కసారి 10 దోశలు ఈ కౌంటర్ మరీ వచ్చేసేస్తాయి అంట. రవ్వ దోశ రెడీ అవుతుంది, గుమ్ములాడుతుంది అనమాట. ప్యూర్ ఆయిల్ వాడతారండి, మంచి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. అలాగే వేరుశెనగ నూనె వాడే పదార్థాలు వేస్తారు, ఘీ కూడా వేస్తారండి, నెయ్యి కూడా వేస్తారు. అయిపోయింది. చూసారా సైజు పెద్ద పెద్ద సైజు రవ్వ దోశ రెడీ అయింది. పూరి వేస్తున్నారు మళ్ళా. గారె వేస్తున్నారు. గారే నాన్న, వడ గారె అంటాం కదా, గారె వేస్తున్నారు. ఇటు సైడ్ అటు సైడ్ పూరి చేస్తున్నారు. చేతితోటే వరకు, చేతితోటే. మామూలు ఇడ్లీనమ్మా? మామూలు ఇడ్లీ సైజులు పెద్ద పెద్ద సైజులు చూసారా చక్కగా. ఇదిగోండి టమాటా పచ్చడికి అక్కడ రెడీ చేస్తున్నారు. టమాటా పచ్చడికి పప్పు అండి. పప్పు అమ్మది సాంబార్కి. ఓకే, సాంబార్కి పప్పు, పచ్చిమిరకాయలు తయారు చేస్తున్నారు. పూరి కౌంటర్ అన్నమాట.
విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలా ఉంటుందమ్మా ఇక్కడ టిఫిన్? ఎలా ఉంది నాన్న? బాగుందండి, చాలా బాగుంది. ఏం తింటున్నావు? మసాలా దోశ. ఓకే ఓకే. చట్నీ అది ఎలా ఉందమ్మా? సూపర్గా ఉందా? డైలీ వస్తావా? డైలీ ఇక్కడికి వచ్చి తింటాను. ఓకే, సూపర్గా ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. క్వాలిటీ ఉంది, రేట్స్ తక్కువగా ఉంది. అన్ని బాగున్నాయి. నేను 6 కిలోమీటర్ల నుంచి వస్తాను డైలీ. అవునా? అబ్బో సూపర్. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి నాన్న. ఓకే ఓకే. ఇవేంటి నాన్న? ఓకే, పల్లీ చట్నీ, అల్లపు చట్నీ తోటి ఇలా ప్లేట్ ఇస్తారన్నమాట. ఎలా ఉందండి ఇక్కడ టిఫిన్స్? బాగుందండి. బాగుంది. ఆవిటి కూడా వేయించుకున్నారు. అవునండి. ఓకే ఓకే. చట్నీ ఎలా ఉందండి? చట్నీ బాగుందండి. చట్నీ బాగుంది. డైలీ వస్తారా? డైలీ వస్తాను. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి, ఎంజాయ్ చేయండి. సాంబారు అయిపోయాయి, మళ్ళీ తయారు చేస్తున్నారన్నమాట. కొన్ని గారెలు గరం గరంగా వేడి వేడి గారెలు తయారవుతున్నాయి, వచ్చేస్తాయి అన్నమాట. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలంటాం కదా. రెండోసారి కూడా వేశారు. ఇక కాసేపు వేగిన తర్వాత అప్పుడు చూస్తారు. గరం గరంగా వేడి వేడి గారెలు తయారై వచ్చేస్తున్నాయి. ఇంకా మనకి విందు చేయటానికి అని చెప్పేసి వింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలంటాం. ప్రతి వీడియోలో మీతో చెప్తున్నాను. గుంటూరు గారెలకి, బజ్జీలకి, అన్ని పదార్థాలకి ఫిదా కావాల్సిందేనండి. ప్రతి పదార్థం కూడా అంత రుచిగా కమ్మగా తయారు చేస్తారు. ఇక్కడ లోపల తినటానికి కూడా వెసులుబాటు ఉండదండి. చూసారా జనం ఎంత క్రౌడ్గా ఉన్నారు. ఇదా కావాల్సిందే అనమాట. ప్రతి టిఫిన్ అంత కమ్మగా రుచిగా అమృతమేనండి. అమృతాన్ని చిందిస్తారనమాట కస్టమర్లందరికీ ఇష్టంగా. సూపర్. ఇదిగోండి జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, గారె, 2 చట్నీలు ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. రాగి ఇడ్లీ అది మంచి కలర్ఫుల్గా ఉంది, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలా ఉంది? బాగుందా? జొన్న ఇడ్లీ, క్యారెట్ ప్రతి దాంట్లో ఉన్నది. సైజులు పెద్ద పెద్ద సైజులు. క్వాలిటీ మాత్రం రాజీ పడే పనే లేదండి. సూపరే సూపర్. కడుపు నిండిపోద్ది. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా వెసులుబాటు సౌకర్యం ఉన్నదండి. చక్కగా చైర్స్ అవి వేసుకొని పల్లీల చట్నీ, అలా చట్నీ, సాంబార్ పెట్టారు. కారపొడి కూడా ఉన్నది, కారపొడి కూడా ఉన్నది, నల్ల కారపొడి. సూపరే సూపర్. ఇడ్లీలో నంచుకుండవి సాంబార్ సరిగ్గా తినడం అమృతమేనమాట. ప్రతి పదార్థం కూడా పెద్ద పెద్ద సైజుల్లో క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి. అంత బాగున్నాయి. చూసారు కదా, చూస్తున్నారు కదా క్రౌడ్, ఎంత క్రౌడో, ఎంత ఫిదా అవటమేనమాట జనమంతా కూడా.
జనం క్రౌడ్ చూసి అనుకోవచ్చండి. అవును. ఎక్కడ ఉంటుందా? అవును, ఎక్కడ బాగుంటే అక్కడికి వచ్చేస్తాం. పైపెచ్చు రేట్స్ తక్కువ, అలాగే క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ రేట్స్, క్వాంటిటీ కూడా బాగున్నాయి, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. మనకి 3 క్వాలిటీలు ఉన్నాయి, 3 ప్రత్యేకతలు ఉన్నాయి. సాంబార్ ఎలా ఉంది? బాగున్నాయండి. అదుర్సా? ఏదైనా ప్రతి పదార్థం నెంబర్ 1 అండి. ఆ, ఎందుకంటే సెంటర్ కదండి, అవును క్వాలిటీ పెట్టి తీసుకొని జనం వస్తుంటారు, అవునవును వ్యాపారం పెరుగుతుంటుంది. అవును. ఉదయం కన్నా సాయంత్రంగా జనం బాగుంటారు. ఇంకా ఉంటారు ఎక్కువగా, అసలుకి ఇసుకేస్తే రాలనట్టు ఉంటారటండి జనం, అంత బాగా వస్తారట. బాగుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. శ్రీ వినాయక టీ అండ్ టిఫిన్స్ అనమాట. అరండెల్పేట 4వ లైను, పార్కు ఎదురుగానే ఉంటుంది, గుంటూరు అండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇడ్లీ చూసారా, సైజు కూడా పెద్ద పెద్ద సైజు రాగి ఇడ్లీ అనమాట. పైకొచ్చి క్యారెట్ అనేది వేశారు. అలాగే జొన్న ఇడ్లీ కూడా పెద్ద పెద్ద సైజులు, మంచిగా జొన్నలతోటి తయారు చేస్తున్నారు. గారె వేసుకున్నాను, సాంబారు, చట్నీ, అల్లపు చట్నీ, పన్నీర్ చట్నీ, కొంచెం తీసి ప్రక్కన పెట్టారు చేస్తా కదా. రాగి ఇడ్లీ టేస్ట్ చేస్తాను. మేము ఇన్ని హోటల్ చూసినాం కానీ ఇట్లా ప్రత్యేకమైన ఇడ్లీలు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడటం. శ్రీ వినాయక టీ అండ్ టిఫిన్స్ సూపర్ సూపర్. చట్నీలు కానీ, 2 చట్నీలు కానీ, ఇడ్లీ కానీ తింటుంటేనే లాలాజలం ఊడిపోతుంది, అంత నోరు ఊడిపోతుంది. అదుర్స్ అన్నమాట. ఇంకొన్ని జొన్న ఇడ్లీ టేస్ట్ చేస్తాను. ఆరోగ్యం చాలా మంచిదండి. రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ ప్రతిరోజు కూడా రుచిగా శుచిగా, రేట్స్ తక్కువగా తయారు చేస్తారు. మంత్లీ వచ్చేసి మనం బిల్లు పే చేసుకున్న డైలీ వచ్చి తినొచ్చు అనమాట. ఆరోగ్యకరంగా ఉంటుంది. గారెలు పే చేస్తున్నాను, వేడివేడిగా గరంగా ఉన్నాయి గారెలు. ప్రతిదీ కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంటుంది. అమృతం అదర్పానాలు అమృతమే. సాంబార్ మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరమోతోటి సూపర్ సూపర్. కదా ఆరోగ్యం, ఆరోగ్యం ఇక్కడే ఉందండి. ఆరోగ్యం అనేది ఇక్కడే ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం, మన కాన్సెప్ట్ అది. ఆరోగ్యం మహాభాగ్యం. ఇవన్నీ ప్రత్యేకత ఇక్కడ ఉన్నాయండి. ఈ టిఫిన్ సెంటర్లో ఉన్నాయి. రుచి అమృతమే, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అరండల్పేట 4వ లైన్, పార్క్ ఎదురుగా ఉంటుంది, గుంటూరు. శ్రీ వినాయక ప్రతి వాళ్ళు తప్పకుండా ఓకేనా. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. జొన్న ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ అంత బాగున్నాయి. ఆ ఫ్లేవర్ అరోమాతోటి ఉమ్ముకుమలే. దాదాపు ఎంత దూరమో ఈ సువాసన లేదా చనిపోయింది, చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. అందుకే ఈ క్రౌడ్. ఇడ్లీలతో పాటు చట్నీలు కూడా హైలైట్ అండి. చట్నీలు ఎంత మధురంగా, ఎంత మామూలుగా. సాంబారు కానీ, అవును, అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ అండి. మామూలు పల్లి చట్నీనైనా అచ్చంగా ఇది ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఎంత రుచిగానే ఉంటుంది. అమృతమే. సూపర్. అంబరాలు అంత సంతోషంగా, ఆనందంగా ఉంది. టిఫిన్ చేయించండి ప్రతిరోజు. మామూలుగా డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, మామూలు చిన్న పెద్ద ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఆవిరి కూడా ఉన్నదండి. ప్రతి పదార్థం కూడా సూపర్ సూపర్. ఆరోగ్యం బాగుండాలంటే శ్రీ వినాయక టీ అండ్ టిఫిన్స్లో రావడమేనండి. మనం కొన్ని ఇడ్లీలు ఉన్నాయి. ఆవిడి కుడుము ఉంది, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, దోశలు కూడా రాగి దోశలు, మళ్ళీ జొన్న దోశ, నెల్లూరు నియోజకవర్గం 62 రకాల దోశలు ఉన్నాయంటండి.
వారి దగ్గర చాలా స్పెషల్. గుంటూరులో ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. సూపర్. అయిపోతుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. అయిపోతుంది. సూపర్. ప్రతి వారు తప్పకుండా రండి, ఒక్కసారి టేస్ట్ చేసి మీకు అనిపిస్తుంది అబ్బా ఆహా ఏమి రుచి అనిపిస్తుంది. రవ్వ దోశ. రవ్వ దోశలో పల్లీలు, ఉల్లిపాయలు చూసారా, పచ్చిమిరపకాయలు దట్టంగా నేతితోట అన్నమాట చూసారా, అలాగే కొబ్బరి కూడా అన్నమాట అండి. బాగా 2 చట్నీలు, రవ్వ దోశ సూపర్ అన్నమాట. టేస్ట్ చేయండి ఎలా ఉంది. పైకి పల్లీలతోటి ఎలా ఉంది. నేతి రవ్వ దోశ అనమాట అండి. అలాగే లోపల కొబ్బరి, అలా పచ్చి కొబ్బరి తురుమండి, పల్లీలు వేశారు, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు కొంచెం చక్కగా వేశారు. చట్నీ, నెయ్యి మంచి అరోమాతోటి, మంచి ఫ్లేవర్ తోటి సూపర్ అండి. ఎలా ఉంది? బాగుందా? నెయ్యి ఫ్లేవరే వేరు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేశారు. బాగా వేసిన గుళ్ళు పంటి కింద పడి కూడా బాగుంటాయి. ఎలా ఉంది? అదుర్సా అదిరిందయ్యా చంద్రం అనాల్సిందేనండి. అంత బాగున్నాయి అనమాట. అంత రుచిగా కమ్మగా అనమాట. అమృతమే అద్భుత అదరహ అనాల్సిందేనండి. ప్రతి పదార్థం కూడా చాలా కమ్మగా బాగున్నాయి. సూపర్. ఎంజాయ్ చేయండి. నెల్లూరు నెయ్యికారం చేస్తే అనమాట. వాల్ పోస్టర్లు ఎలా ఉంటుందో అలా చూసారా, ఎంత గుమ్మాడిస్తుందో రెడ్డితోటి చక్కగా. ఉల్లిపాయలు దట్టంగా, నెయ్యి మంచి గుమ్మాడి నింపుతోటి, అరోమాతోటి, ఎన్ని చట్నీలు అలా ఎంత రుచిగానో, ఎంత అద్భుతంగానో ఉంది. ఒక తింటే కడుపు నిండిపోతాం. మంచి ఫ్లేవర్. అసలు ఆ స్మెల్కే కడుపు ఉంటుందండి, తింటే ఇంకా కడుపు అంత ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు. ప్యూర్గా వాడుతున్నారు. అంత అమృతమైన అనమాట. ఎంత రుచిగానే ఉంది. ఏది వంక పెట్టడానికి లేదండి. సైజుల్లో కానీ, క్వాలిటీలో కానీ అదర్భం అనాల్సిందే. మంచి ఫ్లేవర్ తోటి, మంచి అరోమాతోటి చాలా పదార్థాలు ఉన్నాయండి. చాలా వెరైటీలు ఉన్నాయి. నేను తిన్న 4 రకాలండి, చాలా ఉన్నాయి. నవ్వుతుంటే క్రిస్పీగా, కరకరలాడతా, పంటి కింద పడ్డా, అరోమా ఫ్లేవర్ తోటి అద్భుత అమృతమే. ఎంజాయ్ చేస్తాం. ఓకే, సూపర్. కదండి, ప్రతి పదార్థం కూడా ఎంత రుచిగా కమ్మగా అమృతమైన అనమాట. అంబరాన్ని ఎక్కినంత సంతోషంగా ఉందండి. శ్రీ వినాయక టీ అండ్ టిఫిన్స్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అరంగిల్పేట 4వ లైన్ పార్క్ ఎదురుగానే ఉంటుందన్నమాట. ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని వెరైటీలు, సైజులు పెద్దవే, క్వాలిటీ పెద్దదే, మంచిగా క్వాలిటీ, మంచి రీజనబుల్ రేట్స్. ఎంత సూపర్ అనండి, అమృతమేనండి. కస్టమర్లకు అందరూ కూడాను ఇష్టంతో కష్టపడిస్తున్నారు. చాలామంది వర్కర్స్ ఉన్నారండి. చాలా వెరైటీలు ఉన్నాయి, చాలా పదార్థాలు ఉన్నాయి అన్నమాట. ఎంత రుచితోటి కమ్మగా తయారు చేస్తున్నారనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ఈ రుచుల్ని, కమ్మదనాలను ఆస్వాదిస్తే మీకు అర్థమవుతుంది. ఆహా ఏమి రుచి, అమృతమే అద్భుతం అని అంటారు అనమాట. అంటిల్ దెన్ ఈ రోజు వీడియోకి ఇదేనండి. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకండి మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.